ఉద్ధవ్‌ని కాపాడలేకపోయామంటే అప్పుడు గుర్తొస్తది ఈమెకి. ఉద్ధవ్‌ని చంపేశారు కదా! అని జెప్పేసి ఏడ్చి, ఏడ్చి ఇంకా లోపల బాధ కదండీ! ఎంతో బాధ కదా! సో, ఆ బాధలో ఏడ్చి, ఏడ్చి బాగా ఏడుస్తూనే ఉంటది. ఇంక ఎవరు కంట్రోల్ చేసినా ఆ ఏడుపు ఆగదనమాట. అంత దుఃఖమొస్తది. అయితే ఏడ్చిన కొద్దీ దుఃఖం వెళ్ళిపోతది కదా! డిస్టర్బ్ చేయటం ఎందుకులే అని జెప్పేసి అంబ ఈమెని కొంతసేపు వదిలేసి ఈమె బయటికెళ్తది అంబ. ఇంకా ఈ అమ్మాయి చాలా సేపు ఏడ్చి, ఏడ్చి అలా శోష వచ్చినట్టు పడిపోద్దనమాట. కొంతసేపటికి వచ్చి ఆమెకి కొంచెం జ్యూస్ అది పట్టి కాలు కాలిపోయింది గదా! దానికి మందు రాసి కట్టు మారుస్తది ఈ అమ్మాయి. అట్లా మళ్ళీ కొన్ని రోజులు మెలుకువ వస్తా ఆహ్, మళ్ళీ రెస్ట్ తీసుకుంటూ అట్లా 10 వారాలు గడిచిపోతది. 10 వారాలకి కొంచెం బెటర్ అయింది ఆమెకి. క్యూర్ అయింది. అప్పుడు కొంచెం అంటే మరీ నడిచే లేచి నడిచేంత కాదు. ఇంతకు ముందు కంటే కొంచెం బెటర్‌గా ఉందనమాట. అయితే ఇప్పుడు కొంచెం ఆమె కూర్చొని అంతా పరిసరాలు చూడగలుగుతుంది. ఇప్పటిదాకా కొంచెం అంత బాధలో ఉంది. ఇంకా అసలెక్కడున్నాను ఏంటి ఏం పట్టించుకోకుండా ఎప్పుడు గుర్తొచ్చినప్పుడల్లా గుర్తొచ్చినప్పుడల్లా ఏడవటం అట్లానే చేసింది. ఇప్పుడు కొంచెం అంబని చూసింది. అంబ ఎలా ఉన్నారంటే ఒక ఈవిడ యాక్చువల్‌గా రాజు కుటుంబంకి సంబంధించిన మనిషి. ఈవిడ బాగా ఆహ్, బతికిన మనిషిలాగా ఉన్నారు. నాకెందుకు సేవ జేస్తున్నారు ఈవిడ అని అనుకుంది. ఆహ్, చూడ్డానికైతే చక్కగా మంచిగా రాజుల వైఫ్స్ ఉంటారు కదా! వాళ్ళు ఎలా డ్రెస్ చేసుకుంటారో నీట్‌గా అలా ఆభరణాలు పెట్టుకొని, చక్కగా ముడేసుకొని, ముడి పిన్నులు అవన్నీ పెట్టుకొని అలా ఉన్నారావిడ. మీరెవరు? మీ గురించి చెప్పండి అని అడుగుతది. ఆహ్, ఆమె చెప్పదు. చెప్పేలోపు ఈమెని అబ్జర్వ్ చేసుకుంటదనమాట. ఇట్లా పొట్ట తడుక్కునేసరికి కొంచెం పెద్దగా కనిపిస్తది పొట్ట. అంటే నా బేబీ సేవ్ అయిందా? అని అడుగుతది. అవును. నీ బేబీ సేవ్ అయింది. ఐ మీన్ బతికే ఉన్నారు. నువ్వు నీ బాబు కోసమైనా, నీ కడుపులో ఉన్న బేబీ కోసమైనా నువ్వు హ్యాపీగా, హెల్తీగా తినాలి. ఫుడ్ తిని కొంచెం హ్యాపీగా ఉండాలి. అయిపోయిందేదో అయిపోయింది. నువ్విప్పుడు అంత బాధపడినంత మాత్రాన మీ హస్బెండ్ రారు కదా! అని అడుగుతదనమాట. అని చెప్తది అంబ. చెప్తే ఈమెకింకా బాధగా అనిపిస్తది. మాత వస్తారంట నిన్ను కలవడానికి. ఇన్ని రోజులు అడుగుతున్నారు అమ్మాయికెలా ఉంది? కాన్షియస్‌లోకొచ్చిందా లేదా అని అడుగుతున్నారు. ఇప్పుడు కొంచెం బాగున్నావు కదా! మాతకి ఆహ్, రమ్మని చెప్తాను అని చెప్తదనమాట. రుక్మిణి మాతనా? మాత అంటే అవును రుక్మిణి మాతే అని చెప్తదనమాట. రుక్మిణి మాతనా? అంటే, అవును రుక్మిణి మాతను నువ్వెప్పుడు చూడలేదా? అంటే, మా అమ్మ చాలా సార్లు చిన్న చిన్న కథల రూపంలో చెప్పింది ఆవిడ చేసిన మహిమలు, వాటి గురించి చెప్పిందిలే గానీ, నాకైతే డైరెక్ట్‌గా ఎప్పుడు కనెక్షన్ ఎప్పుడు నేను కలిసింది లేదు. ఒక్కసారి మాత్రం మా అన్నయ్యని చూపించమంటే దూరం నుంచి చూపించారు. అంతే తప్ప నేను ఎప్పుడు మాట్లాడింది లేదు అని చెప్పి, ఈమెకు కొంచెం కంగారుగా ఉంటది. అంటే పెద్ద మనిషి కదా! ఐ మీన్ మాత వస్తున్నారు అంటే కొంచెం అలా ఉంది గాబరాగా ఉంది. ప్లస్ ఈమెకి ఒక సైకలాజికల్‌గా ఆమెతో కనెక్షన్ ఉంది మాతతో. ఎందుకు? వాళ్ళ అమ్మ చెప్పిన కథలు అవన్నీ విన్నది కదా! కొంచెం ఒక రెస్పెక్ట్ ఉంది. కానీ అన్నీ నమ్మేది కాదు. అంటే ఆవిడ ఇక్కడ మాయమైపోయి అక్కడ కనిపిస్తారు. అట్లాంటివన్నీ నమ్మేవాళ్ళు కాదులే గానీ కొంచెం రెస్పెక్ట్ అయితే ఉంది. వచ్చారు. అంటే మాతొస్తున్నారని జెప్పేసి ఈమె కొంచెం ఈ అమ్మాయికి మంచిగా కొంచెం నీట్‌గా రెడీ చేసి కాలికున్న కట్టు తీసి మళ్ళీ వేరే డ్రెస్సింగ్ జేస్తదనమాట. మందు వేసి. ఆహ్, ఆహ్, ఆ ప్రాసెస్‌లో మాతొస్తారు. వచ్చేసరికి ఈమె ఇంక కంట్రోల్ చేసుకోలేకపోయింది. ఆమె బాధ. అంటే వాళ్ళ అమ్మ వెళ్ళిపోయినట్టు మాతకు తెలుసు. ఉద్దవ్ చనిపోయినట్టు కూడా తెలుసు మాతకి. అన్నీ తెలుసు కదా! సో, ఇంకా బాధ తట్టుకోలేక మాతను చూడగానే ఏడ్చేసింది. తర్వాత మాత మాత ఎలా ఉన్నారు అనేది ఎక్స్‌ప్లెయిన్ చేస్తుందనమాట. ఆవిడ వాళ్ళ అమ్మ అంత ఏజే ఉంటారు. కానీ చూడ్డానికి చాలా అందంగా ఉన్నారు. రుక్మిణి మాత అంటే మామూలుగా ఉండదు కదా! చూడ్డానికి 45 ప్లస్ అట్లా ఉన్నా కూడా ఏజ్ చిన్నావిడలాగా కనిపిస్తున్నారంట. పింక్ కలర్ ఒక అంటే ఒక శారీలాగా వేసుకొని పైన తల మీద నుంచి వేసుకుంటారు కదా! రాజుల ఫ్యామిలీలో అట్లా ఒక థిక్ థిన్ పల్చగా ఉండే ఒక క్లాత్ తల మీద నుంచి వేసుకొనున్నారు. చక్కగా ముడిపెట్టుకొని, ముడి పిన్నులు, మంచిగా ఆభరణాలు వేసుకొని చాలా చక్కగా ఉన్నారు. అంటే రాణిగారంటే అంతే గదా! ఉండేది. అట్లా ఉన్నారనమాట చూడటానికి. ఆవిడని చూసేసరికి ఈవిడకి ఇంక చాలా భలే అనిపించింది. అపిరియన్స్ అదంతా మంచి ఆహ్, టీవీగా ఉన్నారు ఆవిడ చూడటానికి. ఆ తర్వాత ఆమె కూర్చున్నారు. "నువ్వే కదా దర్శన కూతురివి" అని అడుగుతారు. అవును. అవును మాత అని అడిగితే,
నీకేం కాదు. నువ్విక్కడ చాలా సేఫ్. నీకు ఇట్లా జరిగింది కదా! అతను ఉద్ధవ్‌ని చంపేసినందుకు మహేంద్రని జైల్లో పెట్టిచ్చాము. కానీ సాక్ష్యాలేమి కరెక్ట్‌గా లేవు కదా! అందుకని అతన్ని విడిపించా విడిచి విడి ఆహ్, రిలీజ్ చేయాల్సొచ్చింది జైలు నుంచి. కానీ ఆహ్, అట్లా ఏం బాధపడకు. యూనివర్స్ శిక్ష మనం ఇన్‌కేస్ మనం శిక్షించకపోయినా యూనివర్స్ కంపల్సరీ శిక్షిస్తుంది అని చెప్తదనమాట. ఆ సేమ్ సెంటెన్స్ ఆహ్, వృద్ధురాలైన ఆవిడున్నారు కదా! ఆవిడ పూర్వజన్మల్లో ఒక అన్యాయం జరిగినప్పుడు సీతామాతను ఆవిడ కలిసినప్పుడు సీతామాత ఆ వృద్ధురాలికి చెప్తారనమాట. అదే జ్యోతిష్కురాలికి. "నీకు జరిగిన అన్యాయానికి నువ్వే ఆళ్ళని పనిష్ చేయాల్సిన పని లేదు. యూనివర్స్ పనిష్ చేస్తది" అని చెప్తది. సేమ్ వర్డ్స్ ఇక్కడ కూడా సేమ్ అదే ఆవిడ రిపీట్ చేసిందనమాట. అది హైలైట్ చేశారు ఈ రచయిత దీంట్లో. ఇక్కడ ఒక కొత్త లైఫ్ ఆహ్, నువ్వు స్టార్ట్ చెయ్యి. నీ నువ్వు ఇప్పుడు నిన్ను కాపాడాము అంటే నీకు వేరే లైఫ్ పర్పస్ వేరే ఉంది అని అర్థం దానికి. నీ బాబు నీకు ఒక కొత్త లైఫ్ ఇస్తాడు. సో, నువ్వు నీ గతమంతా మర్చిపో. ఇక్కడ ఇంతవరకు ఏం జరిగింది అనేది మర్చిపోయి ఇక నుంచి హ్యాపీ లైఫ్ లీడ్ చెయ్యి. అయితే మహేంద్ర వాళ్ళ హెల్పర్స్ అదే వాళ్ళున్నారు కదా! ఇద్దరు రౌడీల్లాగా వచ్చి వీళ్ళని ఈ అమ్మాయిని కాల్చేశారు కదా! వాళ్ళేం చేశారు, ఆ అమ్మాయి అన్‌కాన్షియస్‌గా పడిపోయిందప్పుడు. సో, కాలిపోవడం చూసారు. వీళ్ళు రాకముందనమాట. ఆమె ఊపిరి గూడా లేదు అప్పుడు. కోమాలో వచ్చేసినట్టుంది గదా! అప్పుడు చెక్ చేసి ఈ అమ్మాయి కూడా చచ్చిపోయిందని జెప్పేసి వాళ్ళు డిసైడ్ అయ్యి మహేంద్రకి చెప్పేశారు. అయితేనేమో తల నరికేస్తాము. ఈ అమ్మాయేమో ఫుల్‌గా కాలిపోయి ఇంకా చచ్చిపోయింది అని చెప్పేస్తారు. మహేంద్రకి చెప్పేసరికి వాళ్ళు నమ్మేసి ఆహ్, అనౌన్స్ చేసేస్తాడు మహేంద్ర. ఆ అమ్మాయి వాళ్ళిద్దరు చనిపోయారు అని జెప్పేసి. ఈవెన్ వీళ్ళ నాన్న కూడా ఆ అమ్మాయి చనిపోయింది అనే నమ్ముతున్నాడు ఇప్పుడు. అయితే అదే మరి మా నాన్న పరిస్థితేంటి? నేను మా నాన్నకి తలవంపులు తెచ్చాను. అంటే చెప్పకండే వచ్చేసాను గదా! మహేంద్ర మా నాన్నని ఏం జేస్తాడో ఏంటో అంటే, మహేంద్ర మనుషులున్నప్పుడు అదే ఇంతమందున్నారు గదా! చుట్టూతా వాళ్ళందరిని కాదని మీ నాన్నని ఏం చేయలేడు. కానీ మీ నాన్నకి శిక్ష పడాల్సిందే. ఎందుకంటే నువ్వు అంత చిన్న ఏజ్‌లో ఉన్నప్పుడు అతనికిచ్చి పెళ్లి జేస్తాను అని చెప్పటం తప్పు కదా! కానీ మహేంద్ర ఏం చేయడులే కానీ అది నేను చూసుకుంటా అని హామీ ఇస్తారు ఆమె. అయితే అప్పుడు అనౌన్స్ చేసేస్తట. ఆమె ఇంక చనిపోయిందని జెప్పేసి అంటే నువ్వు బయట ప్రపంచం దృష్టిలో ఇంక చనిపోయావు. అయితే ఈ వుమెన్స్ క్వార్టర్‌లో ఉన్న మహిళలందరూ ఎలాంటి వాళ్ళంటే బాధితులు. ఎలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హస్బెండ్‌ని పర్ఫెక్ట్‌గా సాటిస్ఫై చేయలేకపోయినా గూడా బయటికి పంపించేసేవాళ్ళంట అప్పట్లో. మగపిల్లాడిని సంతానంగా అదే వంశోద్ధారకుడిగా ఇవ్వకపోయినా పంపించేసేవాళ్ళంట. హస్బెండ్ చనిపోతే ఇంకా ఇట్లాంటి వాళ్ళు ఇంట్లో ఉండకూడదు అని జెప్పేసి వాళ్ళని పంపించేసేవాళ్ళంట. అట్లా ఈవెన్ పిల్లలు పుట్టట్లేదన్నా గూడా పంపించేసేవాళ్ళంట. అట్లాంటి ఫ్యామిలీస్ నుంచి పంపించేయబడ్డ మహిళల అందరూ ఇక్కడికి తీసుకురాబడతారంట. తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌తో మాట్లాడి, ఈ మాత ఎలా చేస్తారు అంటే, అలాంటి వాళ్ళందరిని ఆ బాధితులు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళందరిని ఫైండ్ ఔట్ చేసి, తీసుకొచ్చి ఈ క్వార్టర్స్‌లో పెడతారంట. పెట్టిన తర్వాత వాళ్ళకేదైనా రాజీ కుదర్చొచ్చు వాళ్ళిద్దరి మధ్య, వాళ్ళ ఫ్యామిలీస్‌కి, ఈళ్ళకి మధ్య అని అనుకుంటే కనుక, ఈవిడ ఒకసారి ఏర్పాటు చేసి, రాజీ కుదిర్చి వాళ్ళని ఎక్కడ వాళ్ళని అక్కడికి పంపించేస్తూ ఉంటారనమాట. వాళ్ళేంటి టెంపరరీగా వచ్చి ఒక వారం, నెల, 2 నెలలు అలా ఉండి ఎళ్ళిపోయేవాళ్ళే అందరూ. ఈ అమ్మాయిలాగా వచ్చి పర్మనెంట్‌గా అంటే ఈ అమ్మాయికి ఇంక పరిస్థితి అట్లా వచ్చింది. బయటికెళ్తే మహేంద్రతో మళ్ళీ మొదలవుతది. వాళ్ళ నాన్న దగ్గరికెళ్ళలేదు. చంపేస్తాడు మళ్ళీ మహేంద్ర. అందుకని నువ్విక్కడే ఉండిపో. కాకపోతే నీ పేరు, నీ ఉనికి, నువ్వు ఎవరు అనేది ఇక్కడ ఐడెంటిఫై అవ్వకూడదు. ఎవరికీ తెలియకూడదు. ఎందుకంటే మళ్ళీ వీళ్ళందరూ ఒక వారం, 10 రోజులు ఉండి ఎళ్ళిపోయేవాళ్ళే గదా! ఇక్కడ నీ గురించి విని బయటెక్కడన్నా మాట్లాడితే మహేంద్రకి తెలిసే ఛాన్స్ ఉంది కాబట్టి అతను నిన్ను చంపేస్తాడు. అందుకని జాగ్రత్తగా ఉండాలి కాబట్టి నువ్వు నీ పేరు మార్చుకో. ఇక్కడ దట్ టూ నీ పాస్ట్ ఇంతకుముందు నువ్వేం చేసేదానివి, నీ పేరెంట్స్ ఎవరు, అవన్నీ ఎవ్వరికి డిస్కస్ చేయొద్దు. ఎవరితోనూ డిస్కస్ చేయొద్దు ఇక్కడ అని చెప్తదనమాట. సరే అని చెప్పి సరే అని ఒప్పుకుంటది ఈ అమ్మాయి. అయితే అప్పుడు ఈ అంబ ఈమెకి హెల్ప్ చేస్తూ ఉంటది కదా! మన లైఫ్‌లో వచ్చే వాళ్ళందరూ మనకి హెల్ప్ చేసే వాళ్ళందరికీ ఏదో ఒక రుణం ఉండటం వల్లనే హెల్ప్ చేస్తారనడానికి ఈ అంబ రిలేషనే ఆహ్, ఒకటి ఎగ్జాంపుల్ అండి మనకి. ఇది చదివితే తెలుస్తది. ఈ అంబ చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటదనమాట.
అయితే అంబ అంత మెచ్యూర్డ్ ఫ్యామిలీ నుంచి, ఐ మీన్ ఒక రాజుల ఫ్యామిలీ నుంచి వచ్చింది కదా, ఆమెకి ఏంటి బాధ అనుకుంటది ఆమె. తర్వాత చెప్తుంది అనమాట ఆమె స్టోరీ. అయితే అంబ చెప్తుంది, నీకు అభ్యంతరం లేకపోతే నీ పేరు మార్చాలి అనుకుంటే సుజాత అనే పేరు పెట్టుకుంటావా? నా చెల్లి చిన్నప్పుడు చనిపోయింది. ఆ అమ్మాయి పేరు నీకు అభ్యంతరం లేకపోతే పెట్టుకో. నాకు కూడా సంతోషంగా ఉంటుంది. నేను ఒక నా చెల్లిలానే ఆ, ఇన్ని రోజులు అనుకుని నీకు సేవ చేశాను అని చెప్తుంది. సరే అని ఒప్పుకుంటుంది ఈమె. సుజాత పేరు బాగానే ఉంది అంటే ఇప్పుడు ఈమె ఏమి కాదు అనలేని పరిస్థితి. అంబ అంబ అంటే చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉందన్నమాట. ఆమెకి అంతగా హెల్ప్ చేసి రోజు సపర్యలు చేసేసరికి ఆమె మీద ఈమెకి రుణపడిపోయాను అనే భావంతో ఆమె చెప్తే అది వింటది. అయితే ఆ, ఇక నుంచి నీ పేరు సుజాత అని చెప్తారు మాత అండ్ ఈవిడ. ఆ, అయితే మాత ఇంక వెళ్ళిపోబోతూ వెనక్కి తిరిగి చూసి అడుగుతుంది, ఉద్ధవ్ నీ నీ హస్బెండ్ కదా ఉద్ధవ్ అని అడుగుతుంది. అవును, కానీ మాతకు ఎలా తెలుసు ఉద్ధవ్ అంటే, నేను ఎవరికి చెప్పలేదు కదా. అంటే మాతని ఆ రోజు మేము ఆ, మాత అండ్ కృష్ణుని పిలిచి ఆ, నమస్కారం చేశాం కదా, అయితే నిజంగానే మాత వచ్చారనమాట అని చెప్పి అనుకుంటుంది. తర్వాత అమ్మ చెప్తుంది, మాతకు తెలియకుండా జరిగేది ఏమీ లేదు, అన్నీ ఆవిడకి తెలితే జరుగుతుంది, సో నువ్వు అలా ఎప్పుడు అనుకోకు. ఆ, అని మాత నీతోనే ఉంటారు అన్ని విషయాల్లోనూ అని అంటారు అనమాట. సో అప్పుడేంటి, ఆ, ఎర్త్ బౌండ్ సోల్స్ అంటారు కదండి. ఇప్పుడు ఉద్ధవు ఈ అమ్మాయితో వేరే ప్రపంచం ఊహించుకుని వెళ్ళిపోతున్న మనిషిని తల నరికేశారు. అంటే అతని సోల్ బయటకు వచ్చి డైరెక్ట్గా అతను వెళ్ళాల్సిన లోకాలకు వెళ్ళిపోదు కదా. ఈమె చుట్టూతూనే తిరుగుతూ ఉంటుంది కదా. అది చెప్తుంది మాత. ఉద్ధవు నీతోనే ఉన్నాడు, కానీ నువ్వు నీ దుఃఖం వల్ల ఉద్ధవుని చూడలేకపోతున్నావు. ఆ, నువ్వు ఇక్కడ క్వార్టర్స్కి వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు కూడా నీతోనే ఉన్నాడు. నువ్వు కరెక్ట్గా చూడగలగాలి. అంటే ఫిజికల్గా నువ్వు చూడలేవు, కానీ నువ్వు అతని ప్రజెన్స్ని ఫీల్ అవ్వగలవు. అందుకని నువ్వు కొంచెం శాంతంగా ఉద్ధవ్ చనిపోయాడనే దుఃఖంని వదిలేసి ఉద్ధవ్ నీతోనే ఉన్నాడు అని నమ్మి చూడు, నీకే కనిపిస్తాడు అని చెప్తారు మాత. సో అంటే అక్కడ ఉద్ధవ్ ఎట్టెలాలో తెలియక ఎర్త్ బౌండ్ సోల్ అక్కడ కొట్టుకుంటూ ఉన్న టైంలో ఆ ఈ అమ్మాయిని తీసుకురావటమే కాకుండా ఆ సోల్ని కూడా ఉద్ధరించి తీసుకొచ్చారు మాత సోల్ లెవెల్లో. అది చెప్తారు అతనికి. ఆ, నేను విముక్తి ఇవ్వడానికి తీసుకొచ్చాను, నీతోనే ఉన్నాడు, ఇప్పుడు కూడా నీతోనే ఉన్నాడు, నువ్వు రోజు మాట్లాడొచ్చు కూడా అని చెప్తే. కాకపోతే ఫిజికల్గా కనిపించడు ప్లస్ వినిపించడు, కానీ ఆ, తెలుస్తుంది ఆమెకి, అంటే సోల్ లెవెల్లో తెలుస్తుంది అని చెప్తారు మాత. అట్లనే ఈమె కామ్గా ఉన్నప్పుడు ఒక రోజు ఇట్లనే చెప్పుకుంటుంది, ఉద్ధవ్ నువ్వు నిజంగానే ఉన్నావా ఇక్కడ? నువ్వు ఉంటే కనుక మా అమ్మ మీద ప్రేమ, నువ్వు చెప్పేవాడివి కదా, మా అమ్మని నేను ఇష్టపడాలని, ఆమె చెప్పే మాటలని నమ్మాలని చెప్పావు కదా, అది నిజమే, ఇప్పుడు నమ్ముతున్నాను, మా అమ్మని ఇష్టపడుతున్నాను, ఇది నీకు ఇష్టమే కదా అంటావు అనమాట. అని ఇంకా పక్కన ఒక మనిషి ఉన్నట్టే మాట్లాడుకుంటుంది. ఆమె నమ్ముతుంది అనమాట, నమ్ముతుంది ఇంకా నా హస్బెండ్ నాతోనే ఉన్నాడు ఉద్ధవ్ అని. కొంచెం ఊరట పడుతుంది, కానీ బాధే కదండి ఎప్పుడైనా. మనిషి కనిపించుకొని బాధ కదా, అందుకని ఒక్కొక్కసారి బాగానే మాట్లాడుకుంటుంది నైట్ టైం, ఒక్కొక్కసారి ఇంకా బాధ ఎక్కువ బాధ ఏడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే ఈ బాబుని ఎట్లా అంటే తండ్రి లేని కొడుకుని చూస్తే బయట అంత రెస్పెక్ట్ ఇవ్వరు కదా. అందరూ చులకనగా చూస్తారు. నా బాబుని ఎలా సంరక్షించుకోవాలో నేను, అయితే నాకు ఇంక లైఫ్ ఫ్యూచర్ లేదు, సో నేను ఈ బాబుని కానీ ఎవరో ఒకరికి ఇచ్చేసి నేను కూడా వెళ్ళిపోతాను ఉద్ధవ్ దగ్గరికి అని చెప్పి మాత వెళ్ళిపోతారు. అప్పుడు అమ్మతో మాట్లాడుతుంటుంది ఇదంతా, నా ఫ్యూచర్ నాకు కనిపించట్లేదు, సో నా బాబుని ఎవరో ఒకరికి ఇచ్చేసి నేను వెళ్ళిపోతానంటే, అట్లాంటి మాటలు మాట్లాడకు అంటే అ- అద అది ఎట్లా సాధ్యమవుతుంది? తండ్రి లేకుండా నేనైతే ఒంటరిగా పెంచలేను, అట్ ద సేమ్ టైం బయటికి వెళ్తే మహేంద్ర నన్ను చంపేస్తాడు, అలా అలా ఎలా వీలవుతుంది? నేను ఏం చేయగలను? వీడి బాబుకి, ఈ బేబీకి అన్యాయం చేసినట్టు అవుతాను కదా అని చెప్పి అంటే ఇంకా ఆమెకి దుఃఖం అలా వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు కొంచెం సెట్ అవుతుంది. మాత వచ్చి వెళ్ళిన తర్వాత ఆమెకి సోల్ లెవెల్లో కూడా కొంత ఊరట కలుగుతుంది. ఇప్పుడు చుట్టూతా చుట్టం అబ్జర్వ్ చేస్తుంది. మామూలుగా ద్వారకా నిర్మాణమే మాత చాలా బాగా అందంగా కట్టారు కదా. ఈ ఉమెన్స్ క్వార్టర్స్లో ఏంటి, అందరూ మనసులో గాయపడ్డ వాళ్ళు, శారీరకంగా గాయపడ్డ వాళ్ళే వస్తారు కదా. సో సో చుట్టూతా చాలా ఆహ్లాదకరంగా ఉంటుందన్నమాట వాతావరణం అంతా. బయటంతా కలర్ఫుల్ లాన్స్, చక్కగా
కలర్ఫుల్ ఫ్లవర్స్‌తో మొత్తం నందనవనంలా ఉంటదనమాట. వీళ్ళ ఈ అమ్మాయి ఉన్న రూమ్ గూడా చాలా చుట్టూతా గోడలన్నీ మంచి మంచి పెయింటింగ్స్, ఈమె పడుకున్న పిల్లో కవర్ మీద ప్లస్ అట్లా అన్ని పరదాలు వాటన్నిటి మీద మంచి మంచి డిజైన్స్ ఉన్నాయన్నమాట. ఇన్ని రోజుల నుంచి చూడలేదు ఈ అమ్మాయి. ఈ బాధ వల్ల. సో, ఇప్పుడు కొంచెం చుట్టూ సరౌండింగ్స్ అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసింది. చూడ్డానికి చాలా ఆహ్లాదకరంగా ఉన్నాయన్నమాట. చాలా బావుంది ఇదంతా అనుకుంటుంది. అనుకుని ఇంకా వుమెన్స్ క్వార్టర్స్ ఇది ఎలా కట్టారు ఏంటనేది అమ్మ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. వీళ్ళిద్దరూ శ్రీకృష్ణుడు, రుక్మిణీమాత పెళ్ళైన తర్వాత రుక్మిణీమాత వచ్చి ఇక్కడ జరుగుతున్న అన్యాయం అదంతా చూసి రుక్మిణీమాత అడుగుతారనమాట. నేను ఇట్లా లేడీస్‌కి ఒకటి, జెంట్స్‌కి ఒకటి 2 క్వార్టర్స్ లాగా కడదాం అనుకుంటున్నాను. మీ మీ హెల్ప్‌తో కడదాం అనుకుంటున్నాను. నాకు ఈ వరం హెల్ప్ చేస్తారా అని అడుగుతది కృష్ణుడిని. కృష్ణుడేంటి ఆవిడ ఏం చెప్పినా నో చెప్పకూడదు అని చెప్పేసి పెళ్ళికి ముందు అగ్రీ అయ్యారు. అందుకని ఆమె ఏం చెప్తే అది యెస్ అని చెప్తారు. అట్లనే ఈమె 2 క్వార్టర్స్ పక్క పక్కన 2 క్వార్టర్స్ కట్టిస్తారనమాట. ఆ క్వార్టర్స్‌లో జెంట్స్ కూడా కొంతమంది ఇంట్లోంచి పంపించేసిన వాళ్ళు, వాళ్ళందరూ కొంచెం బాధితులు, భార్య బాధితులు గానీ, అలాంటి వాళ్ళందరిని తీసుకొచ్చి జెంట్స్ క్వార్టర్స్‌లో, ఈ లేడీస్ క్వార్టర్స్‌లోనేమో ఈళ్ళందరూ లేడీస్‌ని ఇలా పెడతారు అని చెప్పేసి అంబ ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది మాత గురించి. మాత ఎంత అందంగా ఎంత మంచివాళ్ళో చూడు, ఇంత అందంగా తయారు చేశారు మన కోసం అని చెప్పి మాతని కొంచెం గొప్పగా పొగిడినట్టు చెప్తారు. "నువ్వెందుకొచ్చావు? నీ స్టోరీ ఏంటో చెప్తా అన్నావు గదా! ఇక్కడికెందుకొచ్చావు?" అని అడుగుతది అంబాని. అంబా వాళ్ళ హస్బెండ్ ఆహ్, నారాయణి ఆర్మీ ఉంటుంది కదా! కృష్ణుడి కింద. ఆ నారాయణి ఆర్మీలో పెద్ద ఒక మంత్రి అన్నమాట. అతను రోజు తాగొచ్చి ఈవిడ్ని కొడుతూ ఉండేవాళ్ళు. ముగ్గురు పిల్లలు ఈవిడకి, అంబాకి. ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి. అమ్మాయి పేరు కాశిని చిన్న పాప. 3 సంవత్సరాల అమ్మాయి. అయితే రోజు తాగొచ్చి కొడుతుంటే ఈమెకి బాధ కదా! చాలా వరకు తట్టుకుంది. ఇంకా తట్టుకోలేక ఒకరోజు బయటకొచ్చేసిందనమాట. బయటకొచ్చి ఆ ఇంటి ముందే కూర్చొని ఏడుస్తూ ఉంది. ఈ అంబ, అంజలి అని మాత చెలికత్తె ఉన్నారు. వాళ్ళ ఇంటి దగ్గరలో 4 ఇళ్ళ అవతల ఉంటదనమాట. ఒకరోజు ఈమె బయట కూర్చొని ఏడుస్తూ ఉన్న టైంలో అంజలి చూస్తది ఈమెని. చూసి "ఎందుకు ఏడుస్తున్నావు ఏంటి?" అంటే చెప్తది. "ఇట్లా ఇట్లా జరిగింది. మా హస్బెండ్ కొట్టారు. ఎన్ని సార్లు చెప్పినా వినట్లేదు. ఇట్లని చేస్తున్నారు" అని ఆమె బాధ చెప్పుకుంటే, "ఇట్లా కాదు నేను మా అత్తకి చెప్తా" అని చెప్పి ఈవిడ్ని తీసుకొచ్చేస్తారు. మా అత్త గూడా తీసుకొచ్చేసేయమని పర్మిషన్ ఇస్తారు. ఈమెని, ఆ చిన్న పాపని, 3 సంవత్సరాల పాపని. ఆ అమ్మాయిని ఇవ్వడానికి ఆయన నిరాకరించారు. నా పాప నా దగ్గరే ఉంటదని చెప్తే, "లేదు కుదరదు. నువ్వు 6 నెలల వరకు అస్సలు తాకూడదు. అలా తాగకుండా ఉన్నప్పుడు మాత్రమే ఈ నీ నీ భార్య, నీ పాప నీ దగ్గరికొస్తారు. అప్పటి వరకు నా దగ్గరే ఉంటారని" చెప్పేసి మాటకి ఇంకా ఎదురు చెప్పే రైట్ ఎవరికీ లేదు. ఈవెన్ కృష్ణుడు కూడా ఎదురు చెప్పరు. అలాంటిది ప్రజలేం చెప్తారు? తీసుకొచ్చేస్తారు ఆళ్ళిద్దరిని. తీసుకొచ్చేసి ఇక్కడే పెట్టేసి ఆ ఒప్పందం మీద అంటే ఈమె అబ్జర్వ్ చేస్తుంటారు మాత. అతను నిజంగా తాగుతున్నాడా? 6 మంత్స్ వరకు తాగకూడదు కదా! అలా కంట్రోల్‌గా ఉన్నాడా లేదా అనేది కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటారనమాట. సో, ఆహ్ అయితే వీళ్ళందరికీ కోపం. ఎందుకు వీళ్ళు కుల వివక్ష ఉంది గదా! ఇప్పుడు ఈ అమ్మాయి ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ డాన్సర్‌ని, అంబానీ ఒకటే రూమ్‌లో బెట్టారు. డాన్సర్స్ ఫ్యామిలీ కొంచెం లో కాస్ట్. వీళ్ళేంటి రాజుల కుటుంబం. ఒక మంత్రి మంత్రి అంటే కొంచెం ఈక్వల్ టు క్షత్రియులు. అట్లా అందరిని కలిపి ఒక దగ్గర పెట్టేసి, కులము, మతము అవేమి డివిజన్ ఏం లేకుండా అందరిని కలిపేసేసి పెట్టేస్తుంటే వాళ్ళకి పరువు తక్కువగా ఉందనమాట. అప్పుడు అందరూ కృష్ణుడి దగ్గరికొస్తారు. "మీ ఆవిడ చేస్తున్న పనేంటి? ఇట్లా అందరిని తీసుకొచ్చేసి అన్ని వర్గాలని కలిపేసి ఒకటే బిల్డింగ్‌లో, ఒకటే రూమ్స్‌లో గూడా పెట్టేస్తున్నారు. అట్లా అట్లా అయితే ఇంక కింద లెవెల్ వాళ్ళకి మన మీద భయం, భక్తి ఏముంటాయి? మీరైనా చెప్పండి మీ ఆవిడకి" అంటే ఆయన నవ్వి ఊరుకుంటాడు. ఎందుకు? ఆమె పెళ్ళప్పుడు ప్రమాణం తీసుకున్నారు. నేనేం చేసినా కూడా నువ్వు అడ్డు చెప్పొద్దు. నువ్వెంతమంది నిన్ను పెళ్లి చేసుకున్నా సరే నేను అడగను. అని వీళ్ళిద్దరూ ఆహ్, ఒకళ్ళకొకళ్ళు ప్రామిస్ చేసుకున్నారనమాట. అందుకని కృష్ణుడు కూడా ఏమి అడగడు. రుక్మిణి మాత ఏం చెప్తే అదే ఫైనల్ అని చెప్పి వాళ్ళకి గూడా చెప్పేస్తాడు. ఇంక వాళ్ళు ఏం చేయలేని పరిస్థితుల్లో ఆమెని ఆమె చేసేవన్నీ అలా చూస్తూ ఊరుకుండిపోయారు. బట్ చాలా మందికి రుక్మిణి మాత మీద కోపం అనమాట. ఇట్లా అందరిని కలిపేసేస్తున్నారు అని జెప్పేసి. ఆ రోజు ఎందుకిలా కలిపి పెట్టారంటే వీళ్ళిద్దరిని ఆహ్, ఏ రూమ్సు ఖాళీ లేవంట.
అన్ని సింగిల్ రూమ్స్. ఈ మొక్కతే డబుల్ బెడ్రూమ్, డబుల్ బెడ్ ఉంది వీళ్ళ రూమ్లో. అంటే కాశిని కూడా ఈ అమ్మాయి దగ్గర, ఈవిడ దగ్గర ఉంది కాబట్టి. అంటే కాశినియా, కాశిని ఎవరు అని అప్పుడు అప్పుడు అడుగుతుంది. అప్పుడు చెప్తుంది ఈవిడ, నువ్వు పడుకున్న బెడ్ మా అమ్మాయిదే. పొద్దున పూట నువ్వేమో అన్కాన్షియస్గా ఉంటున్నావు కదా, పొద్దున పూట వస్తుంది ఇక్కడికే వచ్చి, సాయంత్రం పడుకోవడానికి మాత్రం వేరే వాళ్ళ పక్క రూమ్లో ఒక చిన్న వేరే పాప, ఈ అమ్మాయి కంటే కొంచెం ఎక్కువ వయసున్న పాప ఉంది, ఆ అమ్మాయి అక్కడ ఆడుకుని అక్కడే పడుకుంటుంది వెళ్ళి అని చెప్తుంది. అయ్యో నా వల్ల మీ పాప వేరే దగ్గర పడుకుంటుందా, అలా ఏం కుదరదు, రేపటి నుంచి ఇక్కడికే రమ్మని చెప్పండి, ఇక్కడికే పడుకో, మన దగ్గరే ఉంచుదాము అని చెప్పి అడుగుతుంది. సో ఆమెకు ఒక చిన్న బెడ్ లాగా కింద ఏర్పాటు చేస్తారు. అదే చిన్న పరుపుల్లాగా కొన్ని ఎక్కువ క్లాత్స్ వేసి అక్కడే పడుకోమని చెప్తారు. ఆ అమ్మాయి కాశిని చాలా తెలివిగల అమ్మాయి అనమాట. ఈమెకు కూడా ఫ్యూచర్ ఏంటనేది తెలుసుకునే ప్లాన్స్, తెలుసుకునే ఒక కొన్ని శక్తులు ఉంటాయి. అయితే కాశిని ఏం చేస్తది రోజు, మీ బొజ్జులో ఒక చిన్న పాప ఉంది కదా, ఆ పాపకి, ఆ బాబు ఉన్నాడు కదా, ఆ బాబుకి నేను రోజు పాట పాడుతున్నాను, మా మమ్మీ ఒక పాట చెప్పారు నాకు అని చెప్పి ఈమెకి ఏదైతే ఫేమస్ సాంగ్ ఉందో ఆ పాటే పాడుతుంది అనమాట ఆ బాబుకి కూడా. ఈ ఇతను ఆ బేబీ పేరేంటి అని అడుగుతుంది. అడిగితే వాళ్ళ నాన్న ఇషాన్ అని పెట్టారు అని చెప్తుంది. చెప్పి పాప అయితే ఇంకా చెప్పలేదు, ఇన్ కేస్ బాబు అయితే ఇషాన్ అని అని అంటుంది అన్నమాట అమ్మాయి. మాలిని, మాలిని కాదు ఇప్పుడు సుజాత. అంటే ఆ పాప అంటది, ఇది ఖచ్చితంగా బాబే, పాప కాదు, అందుకని నేను ఇషాన్ అనే పిలుస్తాను అని చెప్తుంది. అదేంటి నువ్వు అలా ఖచ్చితంగా ఎలా చెప్పగలుగుతున్నావు అంటే అంబా చెప్తుంది, ఈ అమ్మాయికి కొన్ని స్పెషల్ స్కిల్స్ ఉన్నాయి, సో ఈమెకి అన్నీ కొన్ని కొన్ని తెలిసిపోతాయి అని చెప్తే ఆమెకి ఆశ్చర్యంగా ఉంటుంది. 3 సంవత్సరాల పాపకి ఇవన్నీ ఎలా తెలుసు అని. అవును నాకు తెలుసు, ఇషాన్ ఒక గొప్ప డాన్సర్ అవుతాడు, ఆ, గంధర్వులు అతనిని బ్లెస్సింగ్స్, ఆశీర్వాదాలు ఇచ్చారు అని చెప్తుంది. ఈ అమ్మాయికి కొంచెం నమ్మకంగా ఉంటుంది, కొంచెం నమ్మకంగా కూడా ఉండదు. అంటే చిన్న 3 సంవత్సరాల పాపకి ఏం తెలుసులే అన్నట్టు ఉంటుంది, కానీ కొన్ని రోజులకు తెలుస్తుంది అనమాట ఆ పవర్స్ ఏంటి అనేది. అట్లా అయితే వీళ్ళు కొంచెం అప్పుడప్పుడు బయటకు వెళ్తూ వస్తూ ఉంటారు ఈ కాశిని వాళ్ళ అమ్మ, ఆ, అంబ. ఈ అమ్మాయి ఒక్కతే పడుకున్నప్పుడు ఉద్ధవ్ని అలా రూమ్లోకి, ఆమె ఒక్కతే ఉన్నప్పుడు ఉద్ధవ్ ఉన్నట్టుగా ఈమె బాధ అవన్నీ చెప్పుకుంటూ ఉంటుంది అనమాట అప్పుడప్పుడు. అయితే ఒకరోజు ఆమెకి డల్గా అనిపిస్తుంది. వీళ్ళిద్దరూ వెళ్ళిపోతారు కదా గార్డెన్లోకి, వెళ్ళిపోయిన టైంలో ఆ, వీళ్ళిద్దరిని ఇబ్బంది పెడుతున్నాను, ప్లస్ నేను ఈ బాబుని కని కూడా ఎక్కడికి వెళ్ళలేను, మా నాన్న దగ్గరికి వెళ్ళలేను, ఇన్ కేస్ కనేసి వద్దు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అమ్మా నాన్నకి ఇచ్చినా కూడా మహేంద్ర వాడిని బతకనివ్వడు, నేను ఇంకా డాన్స్ కూడా చేయలేను, అసలు బతికి నేను ఎందుకు ఉపయోగం ఏంటి అని చనిపోవడానికి మెల్లగా రూమ్లో నుంచి బయటకు వస్తానమాట. ఈ కాశిని అండ్ వాళ్ళ అమ్మ అంబ కొంచెం దూరంలో ఉన్నారు, వాళ్ళకి కనిపించకుండా మెల్లగా నడుచుకుంటూ, అంటే కాలు పూర్తిగా నడవడానికి కూడా లేదు, అలా కుంటుకుంటూనే ఈడ్చుకుంటూ వెళ్ళింది. వెళ్ళి ఒక నది ఉంది పక్కన, ఆ నదిలో మెల్లగా వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఈ నదిలో ఉన్న నీళ్లు నేను మునగడానికి సరిపోతాయే లేదా, నేను కరెక్ట్గా మునిగి చనిపోగలనా లేదా అనుకుంటూ మెల్లగా వెళ్ళిపోతుంది. మోకాలు దాటి నీళ్ళు వచ్చినాయి. ఇంకా ముందుకు వెళ్తే కొంచెం లోతుగానే ఉందన్నమాట, ఆమె చనిపోయేది వెళ్తే. అయితే వెనకాల ఒక భుజం మీద చేసి ఒకళ్ళు ఆపారు. ఆపి, ఏమనుకుంటున్నావు నువ్వు, నిన్ను చనిపోవడానికా మాత ఇంత కష్టపడి ఆపింది, నీకు ఇంక వేరే లైఫ్ లేదనుకుంటున్నావా, నీ లైఫ్ ఫర్దర్గా చాలా ఉంది, నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, నీ కడుపులో ఉన్న బేబీ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, అందుకే మాత నిన్ను కాపాడారు, ఇట్లాంటి పిచ్చి పనులు చేయకు అని చెప్పి తీసుకొచ్చి కూర్చోబెట్టి చెప్తారు మాత గురించి. నన్ను నేను ఆ రోజు మెడిటేషన్లో ఉన్నాను, ఆమె అంజలి ఆపింది, మనిషి అంజలి, ఆ, మాత చెలికత్త. ఆపి చెప్తుంది, నేను మెడిటేషన్లో ఉన్న టైంలో ఆ, దర్శన వాళ్ళ అమ్మాయి ప్రమాదంలో ఉంది, నువ్వు వెళ్ళి కాపాడు అని నాకు మెడిటేషన్లోనే ఆమె సందేశం ఇచ్చారంట. ఇచ్చి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ పాట పాడు అని చెప్పి కూడా చెప్తారంట. సో ఇట్లా నిన్ను కాపాడాను నేను, మాత కాపాడేలా చేశారు నిన్ను. ఆ, మాత ఎందుకు అంటే, ఆ, మాతకి ద్వారకలో ఉన్న ప్రజలందరూ కూడా ఇష్టమే, కానీ విదర్భ నుంచి వచ్చిన వాళ్ళంటే ఇంకా ఇష్టం. ఎందుకంటే సీతామాత టైంలో ఉన్న ఆ, టైంలో సీతామాత టైంలో ఆమె చుట్టూత ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ రుక్మిణి మాత టైంలో విదర్భ ప్రజల్లాగా తెచ్చుకున్నారంట ఆవిడ.
అంటే సీతామాత టైంలో విదేహ రాజ్యంలో ఉన్న ప్రజలందరూ మళ్ళీ విదర్భ రాజ్యంలో రుక్మిణీ మాత టైంలో వచ్చారట. సో వాళ్ళందరూ ఈమె పెళ్ళైన తర్వాత ద్వారకకి షిఫ్ట్ అయ్యారు. ద్వారకలో ఉన్నవాళ్ళు ప్లస్ వీళ్ళ పుట్టింటి నుంచి తెచ్చుకున్న ప్రజలు వీళ్ళందరూ ఉన్నారు. ఎస్పెషల్లీ పుట్టింటి నుంచి వచ్చిన వాళ్ళ మీద ఇంకా ప్రేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి నిన్ను మాత చావనివ్వరు, అలాంటి పనులు చేయకు అని చెప్తారు. అంటే మా అమ్మ చిన్నప్పుడు హెల్ప్ చేసింది గదా! 2, 3 సార్లు. అందుకని నేను ఆ కృతజ్ఞతతో మాత నన్ను నాకు హెల్ప్ చేశారా అని అడుగుతది ఈమె. అంటే అట్లా ఏం కాదు. మాతకి అందరి మీద ఇష్టం ఉంటది. ఆహ్, అట్లా అట్లా అనుకుంటే ఈ వుమెన్స్ క్వార్టర్స్‌లో ఉన్న వాళ్ళందరూ గూడా మాతకి ఏమన్నా హెల్ప్ చేసి ఉంటారని నువ్వు అనుకుంటున్నావా? మాత అంత కరుణామయురాలు. అందరిని అంత ప్రేమగా చూసుకోవటం ఆవిడ బాధ్యత అని ఆహ్, చెప్తారు. అయితే అప్పుడు వాళ్ళ అమ్మ గురించి చెప్తది. మీ అమ్మ మీ అమ్మని మహేంద్ర చాలా దారుణంగా హింసించాడు. మీ నాన్న గూడా ఆ టైంలో అక్కడే పక్కనే ఉన్నాడు. కానీ ఏం చేయలేని పరిస్థితుల్లో ఏం చేయలేదు. అతన్ని ఎదిరించొచ్చు. బట్ మీ నాన్న ఏమి ఎదిరించలేదు. ఆమె ఆ అవమానం తట్టుకోలేక ఏం చేయాలో తెలియలేదు ఆమెకి. అందుకని మోహిత్‌తో వెళ్ళిపోయింది. అంతే తప్ప నువ్వనుకుంటున్నట్టు అతని మీద మోహం ఇష్టపడో అతన్ని ఇంకోటో కాదు అని చెప్తది. అవునా! నిజమా? నేను ఇన్ని రోజులు మా అమ్మని ద్వేషించాను. చాలా వరకు కూడా. ఉద్ధవ్ పరిచయం అయ్యే ముందు వరకు గూడా మా అమ్మ అతనితో అతన్ని ఇష్టపడి ఎళ్ళిపోయింది. మేము చిన్నపిల్లలు నన్ను కూడా చూడకుండా అని జెప్పి ద్వేషంతో ఉన్నాను అని బాధపడతదనమాట. మా అమ్మని ఏం చేశారనేది చెప్పలేదు కానీ, అతి దారుణంగా అయితే హింసించారు అని చెప్తదనమాట. అక్కడ పాపం ఆవిడని కానీ ఆ సిట్యుయేషన్‌లో ఇంకా ఆ డాన్సర్ కమ్యూనిటీలో ఎవ్వరికి ఈమె మొహం చూయించుకోలేని పరిస్థితుల్లో చనిపోదాం అనుకున్న పరిస్థితుల్లో మోహిత్ హెల్ప్ చేసి ఆమెను వేరే దగ్గరికి తీసుకెళ్ళాడు. అయితే అప్పుడు అంజలికి మళ్ళీ మాత చెప్పారు. "దర్శన ప్రాబ్లమ్‌లో ఉంది. వెళ్లి చూడు" అని జెప్పేసి. అప్పుడు అంజలి దర్శన దగ్గరికెళ్తది. వెళ్ళి వెళ్ళితే "నేను ఉండలేను ఇంక నేను చనిపోతాను" అని చెప్తే, "లేదు లేదు నువ్వు అలా చేయొద్దు. మాత నిన్ను సంరక్షిస్తారు. మాత నన్ను పంపించారు" అని చెప్పి ఆమెకి ధైర్యం చెప్తదంట. మోహిత్‌తో వెళ్ళిపోవటం అదంతా మాతకు తెలుసంట. ఆహ్, మాత మాతకి నువ్వు చాలా సార్లు హెల్ప్ చేసావు గదా! మాత ఈ రూపంలో నీకు హెల్ప్ చేస్తుంది అని చెప్పి అది గుర్తు చేస్తంట. అంజలి అప్పుడు చేసిందంట. అయితే ఈమె అడుగుతది. సుజాత అడుగుతుంది. "మరి అందరిని బానే చూసుకుంటున్నారు కదా! మాత నన్ను బానే చూసుకుంటున్నారు. మా అమ్మని గూడా బానే చూసుకున్నారు. అట్లాంటిది ఎందుకు రక్షించలేకపోయింది? ఉద్ధవ్ ఎందుకు చనిపోయాడు మరి?" అంటే అప్పుడు చెప్తుందామె. ఉద్ధవ్ అతని కర్మానుసారం అంటే కర్మ కాదు. ఈమెని ఆయన సోల్ ప్లాన్. ఉద్ధవ్ సోల్ ప్లానే అది. నిన్ను కాపాడటానికే అతను ఈ జన్మ తీసుకొని వచ్చి నిన్ను కాపాడాలి అనేది చేసి ఆయన సోల్ ప్లాన్ హ్మ్. కంప్లీట్ అయిపోయింది కాబట్టి వెళ్ళిపోయాడు. అంతే తప్ప అక్కడ మాత అతన్ని కాపాడలేకపోవటమో, ఇంకోటో కాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాత కాపాడారే అనుకో, ఇంకొకసారి ఆహ్ అంటే మనిషి చచ్చిపోవడం అనేది కామనే కదా! ఏదో ఒక రోగం వచ్చో, హెల్త్ ఇష్యూస్ వచ్చో ఏదో ఒకటొచ్చేసి అప్పుడైనా చనిపోతారు కదా! కానీ నువ్వొకటి ఆలోచించు. నువ్వు ఉద్ధవ్‌తో ఉన్నంత కాలం స్వచ్ఛమైన ప్రేమను అనుభవించావు. ఇక్కడ వుమెన్స్ క్వార్టర్స్‌లో ఉన్న ఏ మహిళ గూడా అంత సాటిస్ఫైడ్‌గా చెప్పదు ఆ మాట. అంటే అందరూ బాధపడని వాళ్ళే కదా! మెన్స్ క్వార్టర్స్‌కొచ్చిన వాళ్ళందరూ వాళ్ళ హస్బెండ్స్, అత్తగారు, మామగారులతో ఈవెన్ పేరెంట్స్‌తో బాధపడిన వాళ్ళే కదా! ప్రేమ దక్కని వాళ్ళే కదా! సో, వాళ్ళందరికి లేని దక్కని ప్రేమ నీకు దక్కింది. అందుకని నువ్వు చాలా హ్యాపీగా ఉండాలి అని చెప్తున్నారావిడ. అయితే ఆమె ఉద్ధవ్ నీతోనే ఉన్నాడు. కానీ నువ్వు ఇంకా అలా దుఃఖం నుంచి బయటకి రా. ఉద్ధవ్ సోల్ లెవెల్‌లో ఉన్నాడు కదా! మరి తర్వాత అతని ప్లాన్స్ ఏంటో తెలీదు. సోల్ ప్లాన్స్ అవన్నీ ఉంటాయి కదా! ఆ నెక్స్ట్ సోల్ ప్లాన్ ఏంటి అనేది చూసుకోవాలంటే నువ్వు వదిలేయాలి. నువ్వు బాధపడుతూ ఉంటే ఉద్ధవ్ వెళ్ళలేడు. అందుకని వెళ్ నువ్వు పంపించు. అతన్ని వెళ్ళిపోమని చెప్పు. హ్యాపీగా పంపించు అని చెప్తది. అడ్వైస్ ఇస్తదనమాట. కానీ మాట చెప్తారు. నీ బేబీ పుట్టేదాకా ఉద్ధవ్ నీతోనే ఉంటాడు అని చెప్తదనమాట. కానీ ఈమె మనసు స్ట్రాంగ్ చేసుకొని అతన్ని పంపించాలి. అప్పటిదాకా ఈమెతోనే ఉంటారు. అదండి. 4థ్ చాప్టర్ అయిపోయింది.
ఫిఫ్త్ ఫిఫ్త్ రేపు చెప్పుకుందాం. టైం అయిపోతుంది కదా! థ్యాంక్ యూ. మెడిటేషన్ చేసుకుందాం అండి. ఓకే అండి. చాలా బాగుంది మ్యామ్. ఎస్ మ్యామ్. రేపు ఇంకా బాగుంటుంది రేపు ఫర్దర్గా.